వీళ్ళకి ఆల్రెడీ ఎస్బీఐలో 40 lakhs వరకు లోన్ ఉంది. ఈ ఇంటి ఓనర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా క్లియర్గా చూసుకున్నారు. మీకు కూడా లోన్ ఫెసిలిటీ ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. నేను విష్ణుప్రియ. మునగనూరు బస్ స్టాప్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఇల్లు, 3 సంవత్సరాల క్రితం ఉన్న ఇల్లు, దాదాపు 8,000 వరకు రెంట్ వస్తున్నటువంటి ఇంటిని సేల్కి పెట్టడం జరిగింది. జనరల్గా అయితే ఆల్రెడీ దీంట్లో ఉంటున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల అమ్ముతున్నారు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీరు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా, అందంగా, అద్భుతంగా మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మనం చూపించబోయే ఈ ఇండిపెండెంట్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. డైమెన్షన్ విషయానికి వస్తే 24x50 డైమెన్షన్స్లో ఉంది. ప్రజెంట్ నేనున్నటువంటి రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్డు. దీనికి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మనం చూస్తున్న ఈ ఇల్లు ఏ ఏరియాలో ఉంది అంటే, మునగనూరు బస్ స్టాప్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వేద విద్యానగర్ రోడ్ నెంబర్ 7లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, సరౌండింగ్స్లో అన్నీ కూడా కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్. ఎక్కడ ఓపెన్ ప్లేస్ లేకుండా కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ అండి. మనం మెయిన్ రోడ్ నుంచి, మనకున్నటువంటి రోడ్ నుంచి లోపలికి వస్తే ఈ ఎంట్రన్స్ మాత్రం సౌత్ ఫేస్ ఉంది. బట్ ఇల్లు మాత్రం కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. నేను లోపల మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, కంప్లీట్గా ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో. ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇటు నుంచి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఒకసారి కంప్లీట్గా లోపలంతా కూడా క్లియర్గా చూద్దామండి. 3 సంవత్సరాలు అయినా కూడా వీళ్ళ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవడం వల్ల మీకు చూస్తే మీకు తెలుస్తుంది, కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీలో కనిపిస్తుంది. ఇది ఈస్ట్ ఫేస్లోంచి మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వస్తాం. మీరు చూస్తున్నారు కదా, మీకు దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. 3 సంవత్సరాలైనా ఎక్కడా పాతగా కనిపించట్లేదండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా అంతే క్వాలిటీ ఉంది. మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది హాల్. చూసారా, చాలా స్పేషియస్గా ఉంది. ఉన్న స్థలాన్ని వీళ్ళు చాలా ప్లాన్డ్గా డిజైన్ చేసుకున్నారు. ఇది టీవీ యూనిట్. ఇటు సైడ్ నుంచి మనకి లివింగ్ హాల్ కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్లో 2 డోర్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఇటు సైడ్ కూడా మనకి డోర్ పెట్టారు. ఈ లివింగ్ ఏరియాగా వాడుకోవచ్చు మనం, లేదంటే ఇటు సపరేట్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. దీనికి ఒక డోర్ కూడా ఇచ్చారు. ఈ డోర్ నుంచి కూడా మనం బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. హాల్ అయితే 2 పార్ట్లుగా డివైడ్ చేశారండి. చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ హాల్లో నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కోసం వాష్ బేసిన్తో డిజైన్ చేసి ఇచ్చారు. మీకు అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నానండి. వాల్స్ అన్నీ చూసినా కూడా ఎక్కడైనా మీకు తెలిసిపోతుంది. 3 years ఓల్డ్ అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ బ్రేక్స్ లేకుండా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుందండి. వెంటిలేషన్ కోసం ఇక్కడ హాల్లో చాలా పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు, విత్ గ్రిల్స్, డోర్స్తో సహా. నెక్స్ట్ మనం హాల్లో నుంచి ఇటు సైడ్ వస్తే, ఇటు సైడే ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఇటు సైడ్ మాత్రమే మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే పార్టీషన్ కూడా ఇచ్చారు. పూజ కోసం అని చెప్పి ఇక్కడ మనకి సపరేట్ పార్టీషన్ ఇచ్చారు. జనరల్గా పార్టీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం స్పేషియస్గా ఇచ్చి 2 floors లాగా కూడా ఇచ్చారండి. 2 shelves లాగా మనం నీట్గా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కిచెను. ఇక్కడ మనకి మార్బుల్స్తో కిచెన్ నీట్గా క్యూట్గా డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నగా ఉన్న ఆ స్పేస్ని వీళ్ళు ప్రాపర్గా వాడి డిజైన్ చేశారు. ఈ కిచెన్ నుంచి కూడా మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఉందండి. ఈ డోర్ వచ్చేసరికి మనకి సౌత్ ఫేస్లో ఉంటుంది. అటు బయటికి వెళ్ళడానికి ఈ డోర్లో నుంచి కూడా బయటికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. షెల్ఫ్స్ ఇచ్చారు. ఇటు సైడు బీరువా పెట్టుకోవడానికి స్పేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. బాత్రూమ్ కూడా నీట్గానే స్పేషియస్గానే ఉందండి, మరీ కంజెస్టెడ్గా అయితే లేదు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మధ్యలోనే వీళ్ళు కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. 2 bedrooms ఇస్తే గెస్ట్లకి చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఈ మధ్య. అందుకని ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఏర్పాటు చేసి ఇచ్చారు. మనకి ఇది కూడా సైడ్ ఉండడం వల్ల హాల్లో ఉన్న వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా,
4/6 కాట్ అయితే ఈజీగా పడుతుంది. వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి స్టోరేజ్ కోసం అని చెప్పి స్పేస్ కూడా ఇచ్చారు. చూడండి చాలా స్పేస్ ఇచ్చారు. మనకు అసలు దీంతో చాలా చాలా నీడ్ ఉంటుంది. స్టోరేజ్ స్పేస్ ఉంటే అనవసరమైన ఎన్ని పెట్టుకోవడానికి ఉంటుంది. సో అక్కడ స్పేస్ కూడా కనిపిస్తుంది. పెద్ద షెల్ఫ్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ వైజ్ స్పేషియస్గానే కనిపిస్తుంది. చూశారు కదా, ఇల్లంతా కూడా డబల్ బెడ్రూమ్తో వాస్తు ప్రకారం ప్లాన్ చేసి ఇచ్చారు. కేవలం రోడ్డు సౌత్ ఫేస్ ఉంది కాబట్టి గేట్ మాత్రమే సౌత్ ఫేస్ ఉంది. కంప్లీట్గా ఇవన్నీ కూడా మెయిన్ డోర్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే. నేను మీకు సెట్ బ్యాక్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఈస్ట్ ఫేస్లోంచి ఇలా బయటకు వస్తే ఇదంతా కారిడార్ ఏరియా అండి. మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి, ఇక్కడే మనకి సంప్ ఉంది, కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే బోరు సంప్ కూడా సపరేట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ చాలా పెద్దగా ఇచ్చారు. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్నా కూడా స్పేషియస్గానే కనిపిస్తుంది. ఇక్కడ మనం మళ్ళీ వాషింగ్ ఏరియాగా వాడుకోవడానికి వీలుగా అక్కడ కూడా వాషింగ్ కోసం అని చెప్పి స్పేస్ ఇచ్చారు. ఉన్న స్పేస్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చాలా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారండి. మళ్ళీ ఇటు నుంచి ఇటు రావచ్చు. ఈ డైనింగ్ హాల్లో మీరు చూసుకుంటే ఇక్కడ వీళ్ళు అంతకుముందు కూడా 3 సంవత్సరాల క్రితం కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో కూల్గా నీట్గా కనిపిస్తుందండి. ఈ హాల్కి ఇటు సైడ్ ఉన్నటువంటి లివింగ్ రూమ్కి మధ్యలో ఆర్చ్ లాగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. మనం సపరేట్గా ఏం చేసుకోనక్కర్లేదు. జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే వుడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ మనం చూసిన ఈ 133 గజాల డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి 65 lakhs అండి. వీళ్ళకి ఆల్రెడీ ఎస్బీఐలో 40 lakhs వరకు లోన్ ఉంది. ఈ ఇంటి ఓనర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా క్లియర్గా చూసుకున్నారు. మీకు కూడా లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ కాస్ట్ అనేది స్లైట్లీ నెగోషియబుల్. ఈ ఇంటికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక మనకి సరౌండింగ్స్ లొకాలిటీ అంతా కూడా కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా అండి. రోడ్డుకి చాలా చాలా దగ్గరగా ఉంది. అలానే సరౌండింగ్స్లో స్కూల్స్ ఉన్నాయి, దగ్గరలోనే కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం 2 kilometers వెళ్తే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఇల్లు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మాత్రమే సేల్కి పెట్టారు, కానీ నిజానికి వాళ్ళకి అసలు సేల్ పెట్టే ఉద్దేశం లేదు. జస్ట్ నీడ్ ఉండడం వల్ల పెట్టారు. ఈ ఇల్లు మీకు నచ్చితే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలి అనుకుంటే కిందన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారు, ల్యాండ్, ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఫ్లాట్స్ ఇలాంటివి ఎలాంటివి చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.